రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు. ఇక మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలంటూ కేటీఆర్ తన టీంకు చెప్పారని విమర్శించారు. రాజకీయ విలువలు దిగజారిపోయాయని మంత్రి ధ్వజమెత్తారు. వాళ్ళ సంస్కారహీనం, వాళ్ళకు చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. నేను ఆ పార్టీలో 5 సంవత్సరాలు పనిచేసిన దాన్ని, నా వ్యక్తిత్వం ఏంటో, నా మెంటాలిటీ ఏంటో, నేను ఏ విధంగా ఉంటానో ఈరోజు ఈవెన్ కేటీఆర్ గారిని కూడా నేను అన్న, తమ్ముడు, నాకంటే చిన్నవాడైన అన్న అని పిలిచి నోటి నిండా పిలిచినటువంటి వ్యక్తిని. నా వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు నన్నే కాదు, ఒక ఎస్టీ మహిళ సీతక్కను, ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని, ఈరోజు నన్ను ఈ విధంగా ఒక అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం అనేది వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం. తప్పకుండా వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం తరఫున మేము కేసులు పెట్టాము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిన్న రఘునందన్ రావు గారు కూడా పెట్టిన ప్రెస్ మీట్ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. వారికి ఈ మీడియా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా హరీష్ రావు కొంచెమైనా స్పందించి, ఆయన ఫోటోలు ఉన్నాయి, అది కూడా ఆయన చూసుకోవాలి. ఒక పోస్ట్ అయినా పెట్టాడు. ఈరోజు ఏ పార్టీలో ఉన్న మహిళలకైనా అవమానం జరిగితే ఊరుకునేది లేదు. అంటే కనీసం ఈరోజు కేటీఆర్ ఆ మాట కూడా మాట్లాడకపోవడం, అయిన దానికి కాని దానికి ట్విట్టర్లలో ట్వీట్ చేస్తూ ఉంటాడు. మరి మా పార్టీ తరఫున ఇది జరిగింది, క్షమించండి, ఇక ముందు జరగకుండా చూసుకుంటామనేటువంటి మాట కూడా చెప్పకపోవడం ఆయన యొక్క మరి క్యారెక్టర్ ఏంటో తెలుస్తూ ఉంది. దయచేసి మీరు రాజకీయాలు ఎదుర్కోవాలంటే ఏమైనా అధికార పార్టీ తప్పులు చేస్తే ఎత్తి చూపే ప్రయత్నం చేయండి, కానీ ఇక్కడ నాయకులను అసాసినేట్ చేసి మరి ఈ విధంగా తప్పుడు పోస్టులు పెట్టే కార్యక్రమం దయచేసి మానుకోండి. అసభ్యకరమైన పోస్టులు పెట్టేది, ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు చేశాడు. పాపం హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడు, ఎంతోమంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడు. అందుకే పచ్చకామర్లందరికీ కూడా లోకం పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళ బ్యాచ్ అందరికీ కూడా చెప్పి పెట్టినట్టున్నాడు, ఏమైనా ఇటువంటి పోస్టులు పెట్టండి రా బాబు అని చెప్పి. దయచేసి ఇక ముందు అటువంటి ఒక్క పోస్ట్ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి రావద్దని నేను హెచ్చరిస్తా ఉన్నాను. వస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా తెలియజేస్తాను.